తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటుగా స్పందించారు. ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలని ఈ అంశాన్ని సాగదీస్తుందని, విచారణలో చిత్తశుద్ధి లోపించిందని ఆమె విమర్శించారు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియస్ అంశమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై కేవలం కాలయాపన చేస్తుందే తప్ప నిజానిజాలను బయటపెట్టే దిశగా అడుగులు వేయడం లేదేమో అని కవిత ఆరోపించారు. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం, కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది సిట్